వెల్కమ్ టు వీటీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాళహస్తిలో దీపావళి ఏర్పాట్లపై ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి సమీక్షా సమావేశం. నిబంధనల మేరకు దుకాణాలు ఏర్పాటు చేయాలని వ్యాపారులకు ఆదేశం. లైసెన్స్ లేకుండా దీపావళి మందుల విక్రయాలపై శ్రీకాళహస్తి పోలీసుల కొరడా. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని డీఎస్పీ నరసింహమూర్తి హెచ్చరిక. శ్రీకాళహస్తిలో నత్తనడకన కొనసాగుతున్న వరదరాజుల స్వామివారి ఆలయ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్న స్థానికులు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పరకామణి విచారణకు తిరుమలకు చేరుకున్న సిఐడి బృందం. పలు రికార్డుల పరిశీలన. తిరుపతి కలెక్టరేట్లో జాతీయ పోషకాహార మాసోత్సవాలు. పాల్గొన్న కలెక్టర్ వెంకటేశ్వర్. జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులకు 146.84 కోట్ల రూపాయల సబ్సిడీ నిధులు విడుదల ప్రకటించిన చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్. శ్రీకాళహస్తిలోని ఆర్డీఓ కార్యాలయంలో నేడు ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. దీపావళి టపాకాయల మందుల దుకాణాల ఏర్పాట్లపై వివరాలు వెల్లడించారు. ఈ నెల 20వ తేదీన రానున్నటువంటి నేపథ్యంలో దీపావళి నిర్వహించుకోవడానికి ఏర్పాట్లపై శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి వివరాలు వెల్లడించారు. దీపావళి వ్యాపారస్తులు ఈ పర్యాయం ఎక్కడ వ్యాపార సమూహాన్ని ఏర్పాటు చేయాలో అధికారులతో కలిసి శ్రీకాళహస్తిలోని గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద మెన్స్ డిగ్రీ కాలేజ్ ప్రహరీ మైదానాన్ని పరిశీలించామని అన్నారు. వాటిని రేపు అధికారులతో మరియు వ్యాపారస్తులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించి ప్రజలకు మరియు వ్యాపారస్తులకు ఎక్కడ అనువైన స్థలం ఉంటుందో ఆ స్థలాన్ని వ్యాపారస్తులకు అందజేసి వ్యాపార సముదాయాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన తెలియజేశారు. వ్యాపారస్తులు దుకాణానికి మధ్య 3 అడుగులు మరియు సేఫ్టీ రిక్రూట్మెంట్ వాడాలని వ్యాపారస్తులను కోరారు. ప్రభుత్వ నిబంధనలను పాటించాలన్నారు. ప్రజలు కూడా ఈ పర్యాయం దీపావళి సంబరాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా దీపావళి పండుగ వేడుకలు చేసుకోవాలని కోరారు. మరియు చిన్నారులకే టపాకాయలు కాల్చేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలని కోరారు. సాధ్యమైనంత వరకు చిన్నారులచే టపాకాయలు కాల్చకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలన్నారు. వీధుల్లో ఆకతాయిలు టపాసులు కాల్చుతూ వెకిలి చేష్టలు చేయకూడదని, ఇలాంటివి ఏమైనా తమ దృష్టికి వస్తే వెంటనే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. కాకుండా వచ్చే 20వ తారీఖుని దీపావళి రావడంతో దీపావళికి సంబంధించి మొన్న జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అంటే 8వ తారీఖు జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. జాయింట్ ఇన్స్పెక్షన్లో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మరియు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ రెండింటిని సందర్శించాము. ఇప్పుడు రేపు జిల్లా డివిజనల్ కోఆర్డినేషన్ మీటింగ్ రేపు బుధవారం పెట్టడం జరుగుతుంది. దాంట్లో ఆ 2 గ్రౌండ్స్లో ఏ గ్రౌండ్స్లో పెడితే అందరికీ సేఫ్టీగా ఉంటుంది. అలాగే లబ్ధిదారులకి మరియు ఎవరైతే కొనుక్కుంటున్నారో ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళిద్దరికీ సేఫ్టీ నామ్స్ ప్రకారంగా చూసుకుని రేపు బుధవారం డిసైడ్ చేసి అది ఏ ప్లేస్ అనేది డిసైడ్ చేసి చెప్పడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో దీపావళి సందర్భంగా లైసెన్స్ లేకుండా బాణసంచా విక్రయించడం నేరమని శ్రీకాళహస్తి డీఐఎస్పీ నరసింహమూర్తి తెలిపారు. ఈ నేపథ్యంలో పట్టణం 1 లైన్ ఏసీపీలు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు జరిపి సుమారుగా 50,000 విలువ చేసే టపాసులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో దీపావళి సందర్భంగా లైసెన్స్ లేకుండా బాణసంచా విక్రయించడం నేరమని శ్రీకాళహస్తి డీఐఎస్పీ నరసింహమూర్తి తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం పట్టణం 1 లైన్ ఎస్సీలు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు జరిపి సుమారుగా 50,000 విలువ చేసే టపాసులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. ఎలాంటి లైసెన్సులు లేకుండా తమిళనాడు నుంచి కొందరు వ్యాపారస్తులు మీద స్టోర్ సరుకులు తెప్పించుకుని విక్రయిస్తున్నట్లుగా తమకు అందిన సమాచారం మేరకు మేధా గిరీష్ మారిషస్ 3 దుకాణాలపై దాడులు జరిగినట్లుగా వివరించారు. వారు ఎలాంటి లైసెన్సులు లేకుండా విక్రయిస్తున్నట్లుగా వివరించారు. నిబంధనల మేరకు వ్యాపారులు సహకరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టెంబేడు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ పంచాయతీ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానీకరణలోని భాగంగా 2025-26 సంవత్సరానికి గాను సంబంధించినటువంటి 1 నుంచి 8 అంశాలపై 2 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తొట్టెంబేడు మండలం ఎంపీడీఓ సురేంద్రనాథ్ అధ్యక్షత వహించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టెంబేడు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ పంచాయతీ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల
స్థానీకరణలోని భాగంగా 2025-26 సంవత్సరానికి సంబంధించిన 1 నుంచి 8 అంశాలపై 2 రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తొట్టంబేడు మండలం ఎంపీడీఓ సురేంద్రనాథ్ అధ్యక్షతన నిర్వహించారు. ఎంపీడీఓ సురేంద్రనాథ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం తొట్టంబేడు మండలంలోని వివిధ సర్పంచులకు 2030 నాటికి గ్రామాలను ఏ విధంగా సుస్థిరంగా అభివృద్ధి పరచాలో గ్రామ పంచాయతీ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానీకరణలో భాగంగా 2025-26 సంవత్సరానికి సంబంధించిన 1 నుంచి 8 అంశాలపై 2 రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. అధికారులు ఎల్ఎస్డిజి లక్ష్యాల సాధనలో స్థానిక సంస్థల పాత్రపై దృష్టిని ఏ విధంగా సారించాలో శిక్షణలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, సర్పంచులు గ్రామ స్థాయి అభివృద్ధి ప్రణాళికల్లో ఈ లక్ష్యాలను చేరుకోవడానికి ఏ విధంగా వారు కృషి చేయాలో ఈ శిక్షణ తరగతుల ద్వారా అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ 9 థీమ్స్ని నెక్స్ట్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాటిని ఎట్లా చేయాలా మనకి మొత్తం దీనికి 9 థీమ్స్ 577 ఇండికేటర్ ర్యాంకింగ్ సిస్టమ్ అనేది ఇస్తారన్నమాట. ఆ ర్యాంకింగ్ సిస్టమ్ చేయడానికి మనం అనుకున్న 17 వాటికి థీముల వైజ్గా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2030 నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో భాగంగా ఈ లోకల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించి మండలంలోని గ్రామ పంచాయతీ సర్పంచులందరూ కూడా శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఈ శిక్షణ ద్వారా గ్రామ పంచాయతీ సర్పంచులందరికీ కూడా ఐక్యరాజ్య సమితి ఏదైతే దిశానిర్దేశం చేస్తుందో గ్రామ పంచాయతీలలో పేదరికం లేని గ్రామం, ఆరోగ్యకరమైన గ్రామం, నిరుద్యోగులు లేని గ్రామం, ఈ విధంగా ఒక 17 లక్ష్యాలను ఎంచుకొని వాటిలో 9 థీమ్స్ ద్వారా గ్రామాలను అభివృద్ధి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. అందులో భాగంగా గ్రామ పంచాయతీ సర్పంచులందరూ కూడా 2 రోజుల శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసి తద్వారా వాళ్ళ గ్రామ పంచాయతీలో మంచి ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని రాబోయే ఫండ్స్ నుంచి వాళ్ళ గ్రామ పంచాయతీలను సుస్థిరాభివృద్ధి లక్ష్యాల దిశగా అభివృద్ధి చేయాలని కేంద్ర రాష్ట్రాలు సంకల్పించాయి. తద్వారా ఈ ట్రైనింగ్ కార్యక్రమాలు వాళ్ళకు ఉపయోగపడతాయని మేము భావిస్తున్నాము. శ్రీకాళహస్తిలోని ప్రతిష్టాత్మకంగా ఉన్న వరదరాజుల స్వామి ఆలయం పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు. శ్రీకాళహస్తిలో వరదరాజుల స్వామి వారి ఆలయం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న రీతిలో కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వంలో పనులు ప్రారంభమైనప్పటికీ నేటికి ఆలయ పనులు పూర్తి కావటం లేదు. దీనివల్ల భక్తులు పెరటాసి మాసంలోని వరదరాజుల స్వామిని దర్శించుకోవాలంటే ఇబ్బందులు పడవలసిన పరిస్థితి నెలకొంది. నేడు తిరుమలలోని పెరటాసి మాసంలో స్వామివారికి అత్యంత వేడుకగా పూజలు నిర్వహిస్తున్నారు. అత్యంత వైభవంగా జరుగుతున్నప్పటికీ తిరుమలకు వెళ్లలేని భక్తులు శ్రీకాళహస్తిలోని వరదరాజుల స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేవారు. అయితే నేడు ఆలయ పనులు మందమడిగా నడుస్తూ ఉండటంతో భక్తులు వరదరాజు స్వామిని దర్శించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా ఆలయ అధికారులు స్పందించి వరదరాజుల స్వామి ఆలయం పనులు త్వరితగతిన అయ్యే విధంగా కార్యాచరణ రూపుదిద్దాలని స్థానికులు కోరుకుంటున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని బసవయ్యపాలెం వద్ద ఉన్న 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రస్తుతం బాడుగు గృహంలో ఉన్నది. ఈ పోలీస్ స్టేషన్ను శాశ్వత భవనాన్ని శ్రీకాళహస్తిలోని సీతాలమ్మ ఆలయంలోని ఏర్పాటు చేశారు. అయితే 2 టౌన్ పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులు పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమవుతూ ఉంది. ఈ పోలీస్ స్టేషన్ పట్టణ నడిబొడ్డులో రావడంతో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి పోలీసులు మరింత విస్తృతంగా సేవలు అందించడానికి వీలుగా ఉంటుంది. మామిడి రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల 15వ తేదీన బంగారుపాలెం మార్కెట్ యార్డులో జరగనున్న ఆక్రందన సభలో రైతులు పాల్గొని విజయవంతం చేయాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతులు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తోతాపూరి మామిడి రైతులను ఆదుకునేందుకు ప్రకటించిన సబ్సిడీని గుజ్జు చెల్లించనున్న 8 రూపాయలను ఇవ్వాలని కోరుతూ రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 4 రూపాయలు, గుజ్జు పరిశ్రమలు 8 రూపాయలు ఇస్తామని చెప్పి నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు రైతులకు ఇవ్వలేదన్నారు. రైతులను ఆదుకోవాలని కోరుతూ రేపు బంగారుపాళ్యంలో మార్కెట్ యార్డులో మామిడి రైతుల ఆక్రందన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలోని ఆ సంఘం మునీశ్వర్ రెడ్డి, జగన్నాథం రెడ్డి, పుణ్యసముద్రం రవి నాయకులు పాల్గొన్నారు. అయ్యా రైతు మిత్రులకు, మీడియా మిత్రులకు నమస్కారం. రేపు బంగారుపాలెంలో రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది అనేసి ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఈ రైతుల పైన కనికరించడం లేదు. యా నాయకుడైనా వచ్చిన తర్వాత రైతే రాజు అంటారు.
రైతుని పట్టించుకునే నాయుడే లేడు. మొన్న జిల్లా పరిషత్తులో మీటింగ్ జరిగింది. అయ్యా 14 రూపాయలు 90 పైసలు ఇస్తా ఉంది, సెంట్రల్ వచ్చింది, ఈడు వచ్చిందని ప్రగల్భాలు బుడబుడకలు మాట్లాడినారు. కానీ ఇంతవరకు 1 రూపాయి కూడా రాలా, ఫ్యాక్టరీ నుంచి రాలా, సబ్సిడీ రాలా. దయచేసి రైతులందరూ కూడా ముట్టడిచ్చేదానికి సహకరించండి. రాబోయే భవిష్యత్తులో మనకు ఒక యూనియన్ అనేది కావాలనే ఉద్దేశంతో రేపు బంగారుపాలెంలో మీటింగ్ పెడుతున్నాం. అందరూ కూడా నమస్కరించి రైతులందరూ కూడా సొంతార్జితంగా మీ సేవలో ప్రతి ఒక్కరికి అందాలనే విధంగా దయచేయండి, రండి, ముట్టడిద్దాం, మన యూనిటీ చూపిద్దామని సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాం. గౌరవనీయులు మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు రాయలసీమలో పుట్టి పెరిగి ఆయన కూడా రైతుగా ఎదిగారు. కాబట్టి మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రం కానీ మన రాష్ట్రం కానీ రైతుల్ని ఇబ్బంది పెట్టించదండి. ఎంతో ఓపికతో సమన్వయంతో ఉన్నారు. అదే మీరు రాను పంజాబ్, హర్యానా, తమిళనాడు మాదిరిగా మీరు రెచ్చగొట్టి ఇది రైతుల్ని రెచ్చగొట్టి మళ్ళీ అదే ప్రకారంగా మీరు తయారు చేసే విధానంగా ఉంటుంది. త్వరగా మీరు తప్పనిసరిగా మీరు రైతులను ఆదుకోండి. మీరు వచ్చిన తర్వాత రైతులకు ఏ పంట పండించినా అన్ని రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. మీరు కూడా ఆలోచించండి. ముఖ్యంగా మీరు ఒక రైతుగా రాయలసీమలో పుట్టి పెరిగి మీరు ఈ రాయలసీమకు, ఈ చిత్తూరు జిల్లాకు ఎంత అన్యాయం చేస్తున్నారో ప్రతి రైతు కంట తడిపెట్టుకుంటూ ఉన్నారు. తొందరగా మీరు ఈ సబ్సిడీని సబ్సిడీ వేయాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఆరోగ్యకరమైన పిల్లల ద్వారానే ఆరోగ్యకరమైన దేశం నిర్మితమవుతుందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. తిరుపతి కలెక్టరేట్లో జాతీయ పోషకాహార మాసోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలోని తల్లులు ఆరోగ్య పోషకాలపై అవగాహన కల్పించారు. తిరుపతి కలెక్టరేట్ నందు జాతీయ పోషకాహార మాసోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీడీఐసీడీఎస్ వసంతబాయితో కలిసి పిల్లల తల్లులకు ఆరోగ్య పోషకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి 2018లో పోషణ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా వివిధ రకాల పోషకాహారం అందించేటటువంటి కార్యక్రమాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ సెంటర్ల ద్వారా అమలు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం ఒక థీమ్ను ఎంచుకొని అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ సమన్వయంతో అవగాహన మాసాన్ని నిర్వహిస్తున్నారని, ఈ సంవత్సరం పోషణ మాహ్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 16 వరకు పోషకాహార అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. ప్రభుత్వం 6 నెలల నుండి 6 సంవత్సరాల పిల్లలకు, యుక్త వయసు ఆడపిల్లలకు, గర్భిణీలు, బాలింతలకు బాలామృతం ప్లస్ లాంటి కార్యక్రమాలు అమలు చేయటం జరుగుతోందని, తద్వారా వీరిలో హిమోగ్లోబిన్ శాతం పెంచే విధంగా మరియు అనీమియా తగ్గించే విధంగా మరియు ఇతర మైక్రో న్యూట్రియంట్స్, ఇతర విటమిన్లు ఉన్న ఆహారం అందించి తద్వారా బలవర్ధక ఆహారం అందిస్తున్నామని తెలిపారు. ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల చిన్నపిల్లల్లోని మెరాస్మస్, క్వాషియార్కర్, థైరాయిడ్ వంటి వ్యాధులు వస్తున్నాయని, అలా కొందరు తల్లిదండ్రులు పిల్లలకు అధికంగా న్యూట్రిషన్లు ఇవ్వడం వల్ల ఊబకాయం, డయాబెటీస్ వంటివి కూడా పిల్లల్లో కనిపిస్తున్నాయని అన్నారు. పోషకాహారం మరియు అధికంగా పోషకాహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రభావాలపై కూడా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే ప్యాకింగ్ ఫుడ్స్ మరియు అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాలను పిల్లలకు అలాంటి వాటికి దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. అంగన్వాడీలు తమ ఫీల్డ్ విజిట్ నందు కుటుంబంలోని అందరినీ ఒక యూనిట్గా పరిగణలోకి తీసుకోవాలని, మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకు వారి తల్లిదండ్రులకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి బాలామృతం, బాల సంజీవని ద్వారా అందించేటటువంటి పోషకాహారంని అందరూ తీసుకునేలా వారికి పూర్తి అవగాహన కల్పించాలని అన్నారు. ఎటువంటి పోషకాహారం తీసుకుంటే ఆరోగ్య లాభాలు కలుగుతాయనే విషయాలను ప్రజలకు అవగాహన కల్పించాలని, తద్వారా ప్రజల్లో చైతన్యం పెరిగి వారికి మంచి దృఢమైన ఆరోగ్య లాభాలు చేకూర్చిన వారం అవుతామని ఈ సందర్భంగా అన్నారు. సమతుల్య ఆహారం మరియు వ్యాయామం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిలో మార్పులు చేయటం ద్వారా ఆరోగ్యకరమైన సమాజం, అందరికీ బలమైన ఆహారం అందించగలిగితే వీరే రేపటి సమాజానికి మూల స్తంభాలుగా మారతారని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను తమ వంతు బాధ్యతగా అందిస్తున్నటువంటి ఐసిడిఎస్, హెల్త్ ఎడ్యుకేషన్ శాఖలను అభినందనలు తెలిపారు. ఇంకా అడిషనల్గా ఉండాలి. తద్వారా ముఖ్యంగా అనీమియా, హీమోగ్లోబిన్ శాతం పెంచడం, అనీమియాను తగ్గించడం, అదేవిధంగా కాల్షియం సప్లిమెంటు మనం ఏదైతే ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తామో దాని ద్వారా, అదేవిధంగా ఇతర మైక్రో న్యూట్రియంట్స్, విటమిన్స్ ఇవన్నీ కూడా
పెంపొందించడానికి. తర్వాత వాళ్ళ ఇంట్లో ఇంకెవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే వాళ్ళని, అడాలసెంట్ గర్ల్ని, వీళ్ళందరినీ ఒక యూనిట్ కింద మీరు చూడాలి. మీరు క్లియర్గా మీ కళ్ళ ముందే డిపిక్ట్ అవుతుంది. అది మీరు నలుగురిని కానీ ముగ్గురిని కానీ కలిపి మాట్లాడారంటే ఖచ్చితంగా ఈ సైకిల్ అనేది చాలా క్లియర్గా మీరు చూస్తారు. సో దట్ ఈజ్ వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. అదేవిధంగా మనం ఇదంతా ఇస్తున్నాం బాల్ సంజీవని. సో ఆల్ దిస్ కాంప్లయన్స్ ఉందా లేదా, తీసుకుంటున్నారా లేదా, ఇంట్లో వేరే వాళ్ళు తీసుకుంటున్నారా లేదా అనేది కూడా మీరు చూసుకోవాలి. సో అదేవిధంగా న్యూట్రిషన్ అనేది లైఫ్ స్టైల్ చేంజ్. ఓవర్ నైట్ మనం ఈరోజు మీరు వెళ్ళి అంగన్వాడీ వర్కర్ వెళ్ళి మీరు ప్రోటీన్ తీసుకోండి, కార్బోహైడ్రేట్ తగ్గించండి, ఇది తీసుకోండి, మిల్లెట్స్ తీసుకోండి అంటే ఎవడే మారడు. ఓకే, అది బిహేవియరల్ చేంజ్ అంట. బిహేవియరల్ చేంజ్ అంటే మీరు ఒక 100 సార్లు చెప్తే అప్పుడు వాళ్ళు మారుతారు, రైట్? అండ్ గుడ్ కేసెస్ ఉంటాయి ఊర్లో. మిగతా వాళ్ళు కొంతమంది చేస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా చోట్ల చాలామంది కూడా మిల్లెట్స్ చేయడం వల్ల వాళ్ళ బీపీ ఎట్లా తగ్గిందనేది ఇట్స్ ఏ గుడ్ ఎగ్జాంపుల్. వాళ్ళని చూపించండి. ఆ ఇంట్లో అయినా రాగి సంగటే తింటున్నాడు, లేదంటే కొర్ర అన్నం తింటున్నాడు, లేదంటే ఇంకా ఏదో ఒకటి అట్లా తీసుకోవటం వల్ల ఈయనకి వీళ్ళ ఇంట్లో బాగుంది ఆరోగ్యం అని మీరు ఎగ్జాంపుల్స్ కింద చూపిస్తే వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళు మనకి లీడర్, కొంచెం రోల్ మోడల్గా మిగతా 10 కుటుంబాలకు అవుతారు. సో ఇట్లాగా ఫోకస్డ్ అప్రోచ్లో మీరు వెళ్తే కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో మనం చాలా కార్యక్రమాలు చేస్తాం. నిజంగా పీడీ ఐసిడిఎస్కి సభాముఖంగా అందరి తరపున ఐ హార్టిలీ కంగ్రాచులేట్ పీడీ ఐసిడిఎస్. చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఫోర్స్ఫుల్గా కలెక్టర్ని వారంకు ప్రోగ్రాంలో పెట్టిస్తున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, దిస్ షుడ్ బి అవర్ టాప్ మోస్ట్ ప్రయారిటీ. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఈజ్ ఎనీవేస్ ఎనీ కలెక్టర్స్ టాప్ మోస్ట్ ప్రయారిటీ. So I heartily congratulate PDICDS and entire team, including Health Department, Education Department. Let us ensure on this week of International Girl Child Day, 11th October ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే ఈ వల్నరబుల్ గ్రూప్స్ మీద మనం ఫోకస్ చేస్తే రేపు సమాజంలో వాళ్ళే మన గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ అండ్ పిల్లర్స్ టు అవర్ నేషన్ అవుతారు. చూడాలమ్మా. శ్రీవారి ఆలయంలో పరకామణి చోరీ కేసులో హైకోర్టులో పిల్ నేపథ్యంలో సిఐడి విచారణ ప్రారంభమైంది. హైకోర్టు ఆదేశాలతో తిరుమల తిరుపతిలో సిఐడి డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ బృందం విచారణ చేపట్టారు. తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిని పరిశీలించిన సిఐడి బృందం అనంతరం తిరుమలలో 2వ అదనపు కోర్టులో కేసుకు సంబంధించిన ఫైల్స్పై విచారణ చేపట్టారు. 2023 మార్చిలో తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో $920 చోరీ చేస్తూ రవికుమార్ పట్టుబడ్డారు. లోక్ అదాలత్లోని రాజీ తర్వాత 14 కోట్ల విలువైన ఆస్తులను టీటీడీకి విరాళంగా ఇచ్చారు. తిరుపతి 2వ అదనపు కోర్టులో పరకామణి కేసుకు సంబంధించినటువంటి ఫైల్స్ను సిఐడి బృందం విచారిస్తోంది.
వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి పూర్తి ఆశీర్వాదం ఇవ్వాలని కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారిని ప్రార్థించడం జరిగిందని రాయలసీమ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ మేరకు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారిని వైఎస్ఆర్సీపీ రాయలసీమ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారిని వైఎస్ఆర్సీపీ రాయలసీమ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి స్వామివారి దర్శనం ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆశీర్వచనం మండపంలోని వారికి వేద పండితులచే వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఆలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నియోజకవర్గం ఇన్ఛార్జి విజయానందరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు లలితాకుమారి, కన్వీనర్ హరిరెడ్డి, ఎంపీపీ పట్నం ప్రతాప్ రెడ్డి, హరికృష్ణారెడ్డి, జొన్న గురుకల రాజశేఖర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, చిన్నారెడ్డి, దుర్వాసుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మామిడి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం జిల్లాలోని 31,929 మంది రైతుల ఖాతాలకు 146.84 కోట్ల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు చిత్తూరు కలెక్టరేట్లో మీడియా సమావేశం నిర్వహించారు. మామిడి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం జిల్లాలోని 31,929 మంది రైతులకు ఖాతాలకు 146.84 కోట్ల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో మామిడి రైతులకు సబ్సిడీపై జిల్లా కలెక్టర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ పాత్రికేయుల సమావేశంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మామిడి రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం 4 సబ్సిడీలు ప్రకటించిన ప్రకారం జిల్లాలోని 31,929 మంది రైతులకు సంబంధించి 3.67 లక్షల మెట్రిక్ టన్నుల మామిడికి 146.84 కోట్లు డెబిట్ పద్ధతిలోని నేరుగా రైతుల ఖాతాలకు జమ చేశామన్నారు. ఇందులో బంగారుపాలెం మండలానికి చెందిన రైతులకు ఎక్కువ మొత్తం జమ అయిందని, జిల్లాలో 20,000 మందికి పైగా రైతులకు ₹1,00,000 మించి సబ్సిడీ జమ కావడం జరిగిందన్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో లేనటువంటి విధంగా మామిడి రైతులకు సబ్సిడీ మరియు మద్దతు ధరలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందించిందని, రైతులకు అండగా నిలిచిన ప్రభుత్వానికి జిల్లా మామిడి రైతాంగం తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రాప్ బుకింగ్ క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం సబ్సిడీ పరంగా ఖచ్చితమైన నిర్ధారణకు రావటం జరిగిందన్నారు. అర్హత కలిగిన నగదు జమ కాని రైతులు ఆందోళన చెందనవసరం లేదని, అక్టోబర్ 30వ తేదీ వరకు తమ వినతులను ఆర్ఎస్కే మండల జిల్లా స్థాయి ఉద్యాన అధికారులకు సమర్పించవచ్చునని, వారి అర్హతను 48 గంటల్లోనే నిర్ధారించడం జరుగుతుందన్నారు. 5 లక్షలకు మించి సబ్సిడీకి సంబంధించి 21 మంది రైతులు ఉన్నారని, వీరి అర్హతను పరిశీలించి నగదు జమ చేస్తామన్నారు. గుడిపాల, పొంగనూరు, బంగారుపాలెంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ధరలను మామిడి రైతులకు అందించని కారణంగా ప్రభుత్వం పరంగా పరిశ్రమల శాఖ నుండి ఎటువంటి సహకారం అందించడం జరగదని, రైతులకు మేలు చేసే పరిశ్రమలకు మరింత సహకారం అందించడం జరుగుతుందన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కేవలం రాజకీయంగా, వ్యాపారపరంగా మాత్రమే కాకుండా రైతుల సంక్షేమాన్ని కూడా కొంతవరకు దృష్టిలో ఉంచుకుని పనిచేయాలని తెలిపారు. చిత్తూరు జిల్లాలో సంజీవని హెల్త్ కేర్ ప్రాజెక్టు అమలు కోసం సామాజిక ఆపరేటింగ్ విధానం కుప్పం నియోజకవర్గంలో ప్రభుత్వం సంజీవని ప్రాజెక్టులు విజయవంతంగా అమలు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలోని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సంజీవని హెల్త్ కేర్ ప్రాజెక్టుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చిత్తూరు జిల్లాలో సంజీవని హెల్త్ కేర్ ప్రాజెక్టు అమలు కోసం ప్రామాణిక ఆపరేటింగ్ విధానం కుప్పం నియోజకవర్గంలో ప్రభుత్వం సంజీవని ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సంజీవని హెల్త్ కేర్ ప్రాజెక్టుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కుప్పం నియోజకవర్గంలోని ప్రభుత్వం సంజీవని హెల్త్ కేర్ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేయడం జరిగిందని, దీని విజయాన్ని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం సంజీవని హెల్త్ కేర్ ప్రాజెక్టును మొత్తం చిత్తూరు జిల్లాకు విస్తరించాలని నిర్ణయించాలని తెలిపారు. ఈ అమలును సులభతరం చేయడానికి GSWS విభాగం నుండి గృహ డేటా పొందబడింది మరియు ఆరోగ్య శాఖ నుండి ABHA-ID డేటా సేకరించబడింది. ఈ సంజీవని హెల్త్ కేర్ ప్రాజెక్టు యొక్క ప్రధాన లక్ష్యం ప్రతి వ్యక్తి రికార్డుల్లోని ఇవి ఉన్నాయని నిర్ధారించుకోవడమేనని, చెల్లుబాటు అయ్యే ABHA-ID మరియు పనిచేసే మొబైల్ నంబర్ను సంజీవని హెల్త్ కేర్ ప్రాజెక్టు విజయవంతానికి 2 అవసరమని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రతి సచివాలయంలో కింది కార్యనిర్వాహకుల కోసం 3 లాగిన్ ఐడీలు సృష్టించబడ్డాయని,
క్షేత్ర ధృవీకరణ మరియు డేటా నవీకరణను నిర్ధారించడానికి 3 కార్యనిర్వాహకులు దగ్గర సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. వైద్యాధికారులు మరియు ఎంపీడీఓల పాత్ర క్షేత్ర ధృవీకరణ ప్రక్రియను పర్యవేక్షించడం జరుగుతుందని ఏబీహెచ్ఏ ఐడి వినియోగంలో ఉన్న ఫోన్ నంబర్లను అప్లోడ్ చేయాలన్నారు. ఏబీహెచ్ఏ ఐడిని రూపొందించలేని కేసులను కారణాలను సేకరించాలని తెలిపారు. మొబైల్ అప్లికేషన్ కార్యాచరణ కోసం ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ అభివృద్ధి చేయబడిందని, అప్లికేషన్లో గృహ డేటాబేస్ మరియు అందుబాటులో ఉన్నటువంటి ఏబీహెచ్ఏ ఐడి వివరాలు ఉన్నాయని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాళహస్తిలో దీపావళి ఏర్పాట్లపై ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి సమీక్షా సమావేశం. నిబంధనల మేరకు దుకాణాలు ఏర్పాటు చేయాలని వ్యాపారులకు ఆదేశం. లైసెన్స్ లేకుండా దీపావళి మందుల విక్రయాలపై శ్రీకాళహస్తి పోలీసుల కొరడా. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని డీఎస్పీ నరసింహమూర్తి హెచ్చరిక. శ్రీకాళహస్తిలో నత్తనడకన కొనసాగుతున్న వరదరాజుల స్వామివారి ఆలయ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్న స్థానికులు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పరకామణి విచారణకు తిరుమలకు చేరుకున్న సిఐడి బృందం. పలు రికార్డుల పరిశీలన. తిరుపతి కలెక్టరేట్లో జాతీయ పోషకాహార మాసోత్సవాలు. పాల్గొన్న కలెక్టర్ వెంకటేశ్వర్. జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులకు 146.84 కోట్ల రూపాయల సబ్సిడీ నిధులు విడుదల ప్రకటించిన చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V2 న్యూస్.